హాయ్ హలో స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ చాప్టర్ 11 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఎక్సైజ్ 11.4లో 5th ప్రాబ్లము 6th ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. 5th ప్రాబ్లం ఒకసారి చూడండి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ మిల్క్ కెన్ ఏ హెమీస్పెరికల్ బౌల్ ఆఫ్ ఏ డయామీటర్ 10.5 సెంటీమీటర్స్ హోల్డ్ అని అంటున్నారు. మనకు మామూలుగా మిల్క్ ట్యాంక్స్ ఉంటవి. మిల్క్ ట్యాంక్స్లో ఇప్పుడు ఈ మిల్క్ ట్యాంక్ అనేది ఏమన్నారు అంటే మనకి ఇక్కడ హెమీస్పెరికల్ బౌల్ ఫామ్లో ఉందని అంటున్నారు. ఆ హెమీస్పెరికల్ బౌల్ యొక్క డయామీటర్ 10.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఆ బౌల్లో మనకి ఎన్ని లీటర్స్ మిల్క్ పడతాయి అనేసి మనకు ప్రాబ్లం చెప్పని అంటున్నారు. అంటే ఎన్ని లీటర్స్ మిల్క్ అని అంటే వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది. మనకి వాల్యూమ్ కనుక్కున్న తర్వాత మనకు తెలిసిన కండిషన్ ఏంటి? మనకు తెలిసిన కండిషన్ ఆల్రెడీ మనకి లీటర్స్లో చెప్పాలి అంటే 1000 సెంటీమీటర్స్ క్యూబ్, 1000 సెంటీమీటర్స్ వాల్యూమ్ క్యూబిక్ సెంటీమీటర్స్ ఉంటే వాల్యూమ్ ఉంటే 1 లీటర్ అని మనకు తెలుసు. 1 లీటర్ అని తెలుసు. సో ఇప్పుడు మనకి ముందు వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది. వాల్యూమ్ ఆల్రెడీ మనకి డయామీటర్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్స్లో కనుక్కుంటే సరిపోతుంది. వాల్యూమ్ సెంటీమీటర్స్లోనే మనకు వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ కావాలి అంటే ఫార్ములా ఏంటి? నీకు ఇక్కడ 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ అంటే రేడియస్ కావాలా. రేడియస్ కావాలి అంటే ఆల్రెడీ మనకు డయామీటర్ ఇచ్చేసారు. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10.5 సెంటీమీటర్స్ ఇచ్చేసారు. అక్కడ నుంచి రేడియస్ వచ్చేసి d/2 అవుతుంది కదా. అంటే అక్కడ మనకు ఆల్రెడీ రేడియస్ తెలుస్తుంది. ముందు రేడియస్ కనుక్కున్నాం. రేడియస్ కనుక్కున్న తర్వాత హెమీస్పెరికల్ బౌల్ యొక్క ఫార్ములా వేసేసి సరిపోతుంది. హెమీస్పియర్ యొక్క ఫార్ములా ఏంటి? ఇది స్పియర్ యొక్క ఫార్ములా. కానీ మనకి హెమీస్పియర్ అని అంటున్నారు కాబట్టి దీంట్లో హాఫ్ ఉంటుంది కాబట్టి 2/3 అవుతుంది కదా. 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ అనమాట. 2/3 పై ఆర్ క్యూబ్ వేసేసుకుంటే మనకు వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ నుంచి ఈ లీటర్స్లో కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు రాసేసుకోండి. గివెన్ దట్ మనకు ప్రాబ్లం ఇచ్చింది రాసేసుకోండి. గివెన్ దట్ ముందు మనకు డయామీటర్ ఇచ్చేసారు. హెమీస్పెరికల్ బౌల్ యొక్క డయామీటర్ ఇచ్చేసారు. ద డయామీటర్ ఆఫ్ హెమీస్పెరికల్ బౌల్ d is equal to 10.5 సెంటీమీటర్స్. సో అక్కడ నుంచి మనం రేడియస్ కనుక్కోవచ్చు. రేడియస్ r is equal to d/2. సో r is equal to d అంటే మనకి 10.5 సెంటీమీటర్స్ బై 2. సో ఈ ఆర్ని ఇలానే ఉంచేసండి. 10.5/2ని ఇలానే ఉంచేసండి. సెంటీమీటర్స్లోనే ఉంటుంది. ఇప్పుడు వాల్యూమ్ కనుక్కున్నాం. వాల్యూమ్ ఆఫ్ ది స్పెరికల్ బౌల్. వాల్యూమ్ ఆఫ్ ది స్పెరికల్ బౌల్ ఫార్ములా అయింది 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. రాసేసుకోండి. ద వాల్యూమ్ ఆఫ్ ది హెమీస్పెరికల్ బౌల్ V is equal to 2/3. హాఫ్ అంటున్నారు కాబట్టి 2/3. మామూలు స్పెరికల్ అయిందంటే మనకి 4 అవుతుంది. 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ రాసేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ పై అంటే మనకు ప్రాబ్లం ఏంటి? ఇక్కడ 22/7 ఇంటూ ఆర్ అంటే ఏంది మనకి 10.5/2 హోల్ క్యూబ్. సో ఇప్పుడు ఈ క్యూబ్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. రాసేసేయండి. 2/3 ఇంటూ 22/7 ఇంటూ 10.5/2 ఇంటూ 10.5/2 ఇంటూ 10.5/2. ఇప్పుడు మనకు ఏమేమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేసుకోండి. ఈ 2 వచ్చేసి ఇక్కడ 2తో క్యాన్సిల్ అయిపోతుంది. సో తర్వాత ఈ 2 వచ్చేసి 22లో 11 టైమ్స్ పోతుంది. ఆ తర్వాత మనకి ఇంకేమైనా పోతాయేమో ఒకసారి చూడండి. ఈ 7 వచ్చేసి ఈ 10.5లో ఒకసారి చూడండి. ఇక్కడ 7 వచ్చేసి 7, ఇక్కడ 10లో 7 1s are 7, ఇక్కడ 3 మిగులుతుంది. తర్వాత పాయింట్ తర్వాత వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టేసుకోండి. 35 అవుతుంది. 7 5s are 35 అంటే 1.35
5 అవుతుంది. ఈ 1.5ని మళ్ళీ 3 క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి కావాలంటే. ఈ 3 క్యాన్సిలేషన్ అవుతుంది ఎలాగంటే ఇప్పుడు 3 ఈ 5లో 1లో పోదు కాబట్టి 0.15 కాస్త 15 అవుతుంది నీకు ఇక్కడ 1.5 కాస్త 15 అవుతుంది. ఈ 15 అయితే ఇప్పుడు 3 5s are 15. లేదు ఎలాగా అని అనుకుంటే 1.5 కదా మనకి ఇక్కడ 1.5/3 చూడండి ఒకసారి. బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేయండి నీకు ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో 10తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేసేస్తే 1.5 × 10 కాస్త 15 అవుతుంది. 3 × 10 అవుతుంది. సో ఇప్పుడు ఇది మనకి ఇది 3 5s are 15 అంటే 5/10 అవుతుంది. 5 ఎన్నిసార్లు పోతుంది 5 1s are 5 5 2s are 10 అంటే 1/2 1/2 అంటే 0.5 కదా ఇంకా 0.5 అలా డైరెక్ట్గా రాసుకోకపోతే ఇలా చెక్ చేసుకోండి ఒకసారి నీకు ఇక్కడ 0.5 అవుతుంది. సో ఇప్పుడు రిమైనింగ్ అనేది రాసేసేయండి. రిమైనింగ్ ఇక్కడ 11 మిగిలింది మనకి ఇక్కడ రిమైనింగ్ 11 × 0.5 × నెక్స్ట్ 10.5 × 10.5/2. సో ఇది కూడా ఒకసారి క్యాన్సిలేషన్లో పోతుంది. 2లో క్యాన్సిలేషన్లో పోతుంది చూడండి ఒకసారి ఇక్కడ 2 5s are 10. సో పాయింట్ పెట్టేసుకోండి. 5 ఉంది కాబట్టి ఈ 2 2s are 4 అవుతుంది. 1 మిగులుతుంది. 1 అంటే ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 1 కాస్త 1 పక్కన 0 పెట్టుకుంటే 10 అవుతుంది. సో 10 అవుతుంది కాబట్టి 2 5s are 10 అవుతుంది. సో ఇది మిగులుతుంది. సో 11 × 0.5 × 10.5 × 5.25. సో ఇది ఇప్పుడు 11 × 0.5 మల్టిప్లై చేయండి. 11 × 0.5 మల్టిప్లై చేస్తే 5 1s are 5 5 1s are 5 0తో మల్టిప్లై చేసుకుంటే 0 1s are 0 0 1s are 0. ఇది 5 5 0 0 రాసినట్టు రైట్. ఇప్పుడు 1 ప్లేస్ తర్వాత 1 నెంబర్ తర్వాత మనకు డెసిమల్ వస్తుంది. 1 నెంబర్ తర్వాత అంటే ఇది 5.5 అవుతుంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 5.5 ఇంటూ నెక్స్ట్ ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 10.5 × 5.25 ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. సో 5 5s are 25 2 5 0s 0 0 + 2 0 + 2 2 అవుతుంది 2 5 1s are 5. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేస్తే 2 5s are 10 1 మిగులుతుంది. 2 0s are 0 0 + 1 1 అవుతుంది. 2 1s are 2 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 5తో అంటే మళ్ళీ ఈ ఫస్ట్ స్టెప్ వస్తుంది కదా 5తో మల్టిప్లై చేసింది 5 2 5 వస్తుంది. రాసేసుకోండి 5 2 5. సో దీన్ని మళ్ళీ యాడ్ చేసేసుకుంటే 5 2 11 అవుతుంది. 2 + 2 4 4 + 1 5 అవుతుంది. ఇది 5 అవుతుంది. ఎన్ని నెంబర్స్ తర్వాత డెసిమల్ వస్తుందో ఒకసారి చూడండి 1 2 3 నెంబర్స్ తర్వాత డెసిమల్ 1 2 3 అంటే 55.125 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 55.125 అది రాసేసుకున్నాను. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే ఒకసారి చూడండి ఇదేగా యాస్టీజ్గా 125 × 5.5 5.5 కాబట్టి ఒకసారి చూడండి 5 5s are 25 5 5s are 25 2 మిగులుతుంది. 5 2s are 10 10 + 2 12 అవుతుంది అంటే 1 మిగులుతుంది మనకి. ఆ తర్వాత 5 1s are 5 5 + 1 6 అవుతుంది. 5 5s are 25 2 మిగులుతుంది. 5 5s are 25 25 + 2 27 అవుతుంది. అయిపోయింది. యాస్టీజ్గా మళ్ళీ 5తోనే కాబట్టి మల్టిప్లై చేసేది ఈ డెసిమల్ నెంబర్ మొత్తాన్ని మళ్ళీ యాస్టీజ్కి ఇదే వస్తుంది కదా 5తోనే కదా. సో యాస్టీజ్గా రాసేసుకోండి 5 2 6 5 7 2 రెండింటిని యాడ్ చేసేసండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది 5 అవుతుంది. 5 + 2 7 అవుతుంది. 6 + 2 8 అవుతుంది. 6 + 5 11 అవుతుంది. 7 + 5 వచ్చేసి 12 12 + 1 13 అవుతుంది. 7 + 2 9 9 + 1 10 అవుతుంది. సో ఇది 3 అవుతుంది. అంటే నీకు ఎన్ని నెంబర్స్ తర్వాత డెసిమల్ ఒకసారి చూడండి. ఇక్కడ ఒక నెంబరు ఇక్కడ 1 2 3 నెంబర్స్ 3 + 1 4 నెంబర్స్ తర్వాత డెసిమల్ 1 2 3 4 అంటే 303 ఈ రెండింటిని మల్టిప్లై చేసేస్తే
303.1875 ఇది క్యూబిక్ సెంటీమీటర్స్ అంతే కదా, వాల్యూమే కదా మనకి ఇది, ఇదంతా వాల్యూమే కదా. క్యూబిక్ అంటే రేడియస్ సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ హోల్ క్యూబ్ అంటే మొత్తం సెంటీమీటర్స్ క్యూబిక్ సెంటీమీటర్స్ హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ రాసేసుకున్నాను వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఇది. అంటే ఒక బౌల్లో మనకి వాల్యూమ్ వచ్చేసి, బౌల్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 303.1875 క్యూబిక్ సెంటీమీటర్స్. కానీ మనకి వాల్యూమ్ కనుక్కోమని అనలేదు. ఆ వాల్యూమ్కి ఎన్ని లీటర్స్ కెపాసిటీ ఉంది, ఈ ఎన్ని లీటర్స్ కెపాసిటీతో ఉంటుంది అని అంటున్నారు. మనకి ఆ హెమిస్పియరికల్ బౌల్ వచ్చేసి ఎన్ని లీటర్స్ కెపాసిటీ ఉంది అంటున్నారు. మనకి వి నో దట్ 1000 cubic centimeters volume capacity is 1 liter కదా, 1 liter మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనకి 1000 cubic centimeters మనకి 1 liter అయినప్పుడు 303 పాయింట్ సంథింగ్ దీనికి ఎన్ని లీటర్స్ అనేది మనకు చెప్పాల్సింది. అది రాసేసుకోండి మీ స్టెప్. 1000 cubic సెంటీమీటర్స్కి 1 లీటర్ కెపాసిటీ అయితే 303.1875 క్యూబిక్ సెంటీమీటర్స్కి ఎంత, ఎన్ని లీటర్స్, లేకపోతే ఇక్కడ లీటర్స్ ఉంది కాబట్టి ఇది కూడా లీటర్స్ అవుతుంది, ఎన్ని లీటర్స్ అన్నప్పుడు మనకి బిఫోర్ ప్రాబ్లమ్స్ అన్నిట్లో మనం ఏం చేసినాం, ఈ కింద ఉన్నటువంటి వాల్యూమ్ బై 1000 రాసేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. 303.1875 క్యూబిక్ సెంటీమీటర్స్ బై 1000 క్యూబిక్ సెంటీమీటర్స్ ఇంటూ 1 లీటర్. సో ఇప్పుడు ఈ క్యూబిక్ సెంటీమీటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ 1000 ఉంది కాబట్టి నీకు డినామినేటర్లో ఉంది కాబట్టి ఈ డెసిమల్ తర్వాత ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 నెంబర్స్ తర్వాత ఈ పాయింట్ అనేది 3 పాయింట్స్ తర్వాత 3 నెంబర్స్ తర్వాత పాయింట్గా జరుగుతుంది. సో ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ వచ్చేసి 3 నెంబర్స్కి ఇటు ముందుకు ఈ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ జరిగింది అని అంటే 0.303.1875 ఇంటూ 1 లీటర్. ఇంటూ 1 అంటే మనకు ఆల్రెడీ మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది కదా. సో దేర్ ఫోర్ 0.303 ఇంటూ 1875 లీటర్స్ అంటే మనకి 0.305 లీటర్స్ అని అంటే దాదాపుగా హాఫ్ లీటర్ కూడా కాదు, పావు లీటర్ వరకే, పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువ అనమాట. అంటే 250 అంటే మనకి ఆల్రెడీ మనకి పావు లీటర్ అవుతుంది కదా. 0.303 అని అంటే మనకి లీటర్స్ లో ఉంది కాబట్టి జస్ట్ పావు లీటర్ కంటే ఎక్కువ పడుతుంది, హాఫ్ లీటర్ కంటే తక్కువ అనమాట మనకి. అంటే ఆ స్పెరికల్ బౌల్లో మనకి మిల్క్ అనేవి పావు లీటర్ కంటే ఎక్కువ పడతాయి, లేదా 0.303 లీటర్స్ అవుతుంది. ఇది వచ్చేసి 5th ప్రాబ్లం యొక్క సొల్యూషను. 6th problem. A hemispherical tank is made up of an iron sheet 1 centimeter thick. If the inner radius is 1 meter, then find the volume of the iron used to make the tank అని అంటున్నారు. మనకి ఒక హెమిస్పెరికల్ ట్యాంక్ని మనం ఐరన్ షీట్తో హెమిస్పెరికల్ ట్యాంక్ని తయారు చేశారంటున్నారు. ఆ తయారు చేసినటువంటి ఐరన్ షీట్ ఉంటుంది కదా, ఆ ఐరన్ షీట్ 1 సెంటీమీటర్ థిక్గా ఉందని అంటున్నారు. మనకి ఇన్నర్ రేడియస్ ఈజ్ 1 మీటర్ అని అంటున్నారు. వాల్యూమ్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఐరన్ ట్యాంక్ వాల్యూమ్ కనుక్కోమన్నారు. ఐరన్ యూజ్డ్ బై ద మేక్ ద ట్యాంక్ అంటున్నారు. ఐరన్ యూజ్ చేసినటువంటి దానికి మాత్రమే వాల్యూమ్ కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెమిస్పెరికల్ ట్యాంక్, ఇది హెమిస్పెరికల్ ట్యాంక్ లో థిక్నెస్ ఏమంటారు మనకి, థిక్నెస్ మనకి ఈ రెడ్ కలర్ తో చేసినటువంటిది అంతా ఈ థిక్నెస్ 1 సెంటీమీటర్ ఉందని అంటున్నారు మనకి ప్రాబ్లంలో. సో అదే విధంగా ఇన్నర్ రేడియస్ ఇచ్చేసారు. ఇన్నర్ రేడియస్ ఎంత అని ఇచ్చారు, 1 మీటర్ అని ఇచ్చేసారు మనకి, 1 మీటర్ అని ఇచ్చారు. ఇప్పుడు మనం కనుక్కోమన్నది ఏంటంటే
మనకి అవుటర్ వాల్యూమ్ కనుక్కోమని లేదు, ఇన్నర్ వాల్యూమ్ కూడా కనుక్కోమని లేదు. ఆ మనకు వాల్యూమ్ కనుక్కోమని ఎందాలి ఏంటంటే ఆ ఐరన్ యొక్క వాల్యూమ్ కనుక్కోమంటారు. ఐరన్ యొక్క వాల్యూమ్ అని అంటే జస్ట్ ఇది మాత్రమే, ఈ మధ్యలో ఉన్నది మాత్రమే, ఈ రెడ్ కలర్ తో గీసింది మాత్రమే. ఇక్కడ మొత్తం టోటల్ గా ఈ గిన్నె కదా, ట్యాంకే కదా, ఈ ట్యాంక్ యొక్క ఐరన్ యొక్క వాల్యూమ్ కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు మనకి ఐరన్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలి అని అంటే ముందు అవుటర్ వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది. మనకి అవుటర్ వాల్యూమ్ కనుక్కొని తర్వాత ఇన్నర్ వాల్యూమ్ కూడా కనుక్కొని ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న మిడిల్లో ఉన్నటువంటి వాల్యూమే కదా మనకు వచ్చేది. అంటే ఇప్పుడు మనకి ఇన్నర్ రేడియస్ కావాలా, అవుటర్ రేడియస్ కావాలా? ఇన్నర్ రేడియస్ రాసేసుకోండి, మనం గివెన్ దట్ ఇచ్చిందని రాసేసుకోండి. ఇప్పుడు ఇన్నర్ రేడియస్ of hemispherical tank. ఇన్నర్ రేడియస్ r is equal to మనకి 1 మీటర్ ఇచ్చారు, 2 సెంటీమీటర్ కాదు 1 మీటర్ ఇచ్చేసారు. ఆ తర్వాత థిక్నెస్ ఏమంటున్నారు మనకి? థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ వచ్చేసాను, 1 సెంటీమీటర్. ఆ తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఈ థిక్నెస్ ని యాడ్ చేస్తే అవుటర్ రేడియస్ వస్తుంది మనకి. సో ఇప్పుడు అవుటర్ రేడియస్ రాసేసుకోండి. అవుటర్ రేడియస్ ని క్యాపిటల్ ఆర్ అనుకోండి, ఇన్నర్ రేడియస్ ని స్మాల్ ఆర్ అనుకున్నాం కదా. అవుటర్ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఈ టోటల్ అనమాట, ఇన్నర్ రేడియస్ ప్లస్ ఈ ఇన్నర్ రేడియస్ ప్లస్ థిక్నెస్. సో ఈ రెండింటిని యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఈ రెండింటిని యాడ్ చేయాలంటే 2 ఉంటే మీటర్లోనే ఉండాలా, లేకపోతే 2 సెంటీమీటర్లోనే ఉండాలా. 1 మీటర్లో ఉంది ఇక్కడ, 1 సెంటీమీటర్లో ఉంది. ఇప్పుడు సెంటీమీటర్స్ని మనకు మీటర్స్లోకి మార్చండి. మీటర్స్లోకి మార్చాలంటే సెంటీమీటర్స్ని 1 డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. 100తో డివైడ్ చేసిన తర్వాత మనకి 2 zeros డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి నీకు డెసిమల్ అనేది 2 నెంబర్స్కి ముందుకు జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి 0.01 అవుతుంది. 2 నెంబర్స్ తర్వాతే కదా డెసిమల్ వచ్చేసింది. సో థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు 0.01 మీటర్స్ అనమాట. అది యాడ్ చేసేసుకోండి. 1 మీటర్ ప్లస్ 0.01 మీటర్స్. ఈ రెండింటిని యాడ్ చేసేసుకుంటే 1 మీటర్ అంటే 1.00. ఆ తర్వాత రిమైనింగ్ది ఇదేంటి మనకి 0.01 పాయింట్ కిందకే పాయింట్ రావాలి యాడ్ చేసేటప్పుడు, అదొకసారి చూసుకోండి మీరు. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 + 1 అవుతుంది, ఇది 0 అవుతుంది. 1 + 0 1 అవుతుంది. అంటే అవుటర్ రేడియస్ r is equal to 1.01 మీటర్స్. ఇన్నర్ రేడియస్ వచ్చేసి 1 మీటర్. సో అవుటర్ రేడియస్ తెలిసింది, ఇన్నర్ రేడియస్ తెలిసింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన థిక్నెస్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది థిక్నెస్ ఆఫ్ ది ఐరన్ అంటున్నారు మనకి. సో అది రాసేసుకోండి. ఐరన్ వాల్యూమ్, ఓన్లీ ఐరన్ వాల్యూమే కదా మనం కనుక్కోమంటే ప్రాబ్లంలో. ఐరన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు outer spherical బౌల్ వాల్యూమ్. అవుటర్ స్పెరికల్ అంటే ఏమవుతుంది మనకి 2/3 కదా, 2/3 × πr³ అంతే కదా. అవుటర్ స్పెరికల్ హెమిస్పెరికల్ బౌల్ యొక్క వాల్యూము మైనస్ ఇన్నర్ స్పెరికల్ బౌల్ యొక్క వాల్యూము 2/3 × πr³ అనమాట. మనకి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకి ఐరన్ థిక్నెస్ వస్తుంది. మనకి మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్పెరికల్ బౌల్ 2/3 × πr³. ఇది అవుటర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ రాశాను. వాల్యూమ్ ఆఫ్ ది ఇన్నర్ స్పెరికల్ బౌల్ 2/3 × πr³ స్మాల్ ఆర్ రాశాను. ఈ టోటల్లో నుంచి అవుటర్ వాల్యూమ్ మైనస్ ఇన్నర్ వాల్యూమ్ తీసేస్తే ఐరన్ యొక్క థిక్నెస్ వాల్యూమ్ వస్తుంది మనకి. సో ఇప్పుడు వాల్యూస్ రాసేసుకోండి, 6 వాల్యూస్ రాసేసుకోండి. ఇప్పుడు అలా రాసేసుకోకుండా టోటల్గా కామన్ తీసేసేయండి. 2/3 కామన్ వస్తుంది, తర్వాత పై కామన్ వస్తుంది రెండిట్లో. 2/3
ఇంటూ పై కామన్ తీసేస్తే ఇక్కడ నీకు ఆర్ క్యూబ్ మిగులుతుంది, స్మాల్ ఆర్ క్యూబ్ మిగులుతుంది. సో ఇక్కడ నుంచి ఇది యాస్టేజ్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసుకోండి. 2/3 ఇంటూ పై ఇంటూ ఆర్ అంటే మనకి క్యాపిటల్ ఆర్ అంటే 1.01 మీటర్స్, 1.01 మీటర్స్ హోల్ క్యూబ్, ఆర్ క్యూబ్ కాబట్టి, మైనస్ స్మాల్ ఆర్ అంటే 1 రేడియస్, ఇన్నర్ రేడియస్ వచ్చేసి 1 మీటర్, 1 రాసేసాను, 1 క్యూబ్గా రాసేసాను. సో ఇక్కడ నుంచి ఈ రెండింటిని వాల్యూస్ కనుక్కొని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 1.01 హోల్ క్యూబ్ అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి మనం. ఇక్కడ ఇది రాసేసుకోండి యాస్టేజ్గా, లేదా మల్టిప్లై చేసేసి రాసేసుకోండి. 1.01 ఇంటూ 1.01 ఇంటూ 1.01 ఇదే కదా. సో ఇప్పుడు మనకి ఈ రెండింటిని మల్టిప్లై చేసేసేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసేసుకుంటే ఏమవుతుందో ఒకసారి చూడండి. 1.01 ఇంటూ 1.01, 1 ఇంటూ 1, 100, 1 ఇంటూ 1, 0తో మల్టిప్లై చేస్తే మొత్తం జీరోలు అవుతుంది. మళ్ళీ సేమ్ 1 ఇంటూ 1, 100, 1 మనకి యాడ్ చేసేసుకుంటే 10201 అవుతుంది. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో 1 2 డెసిమల్ ఉంది, 1 2 డెసిమల్ ఉంది. 2 + 2 4 అవుతుంది. 4 నెంబర్స్ తర్వాత డెసిమల్ వస్తుంది. 1 2 3 4 అంటే 1.0201 అనమాట. 1.0201 ఇంటూ ఇంకొక నెంబర్ ఉంది కదా మనకు 1.01, అది మల్టిప్లై చేసేసేయండి. 1.01 మళ్ళీ మల్టిప్లై చేసేసుకుంటే 1 ఇంటూ 1 1, 100, 1 2s are 2, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1 అవుతుంది. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేస్తే టోటల్గా 0 అయిపోతుంది, టోటల్గా 0. తర్వాత మళ్ళీ సేమ్ 1తో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 1 అవుతుంది, 1 0s are 0 అవుతుంది, 1 2s are 2 అవుతుంది, 1 0s are 0, 1 ఇంటూ 1 1 అవుతుంది. సో టోటల్గా యాడ్ చేసేస్తే 1 0 3 0 3 0 1. సో ఇప్పుడు ఎన్ని నెంబర్స్ తర్వాత డెసిమల్ వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ 1 2 3 4 నెంబర్స్ తర్వాత ఉంది, ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత ఉంది. 4 + 2 ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. 6 నెంబర్స్ తర్వాత డెసిమల్ వస్తుంది. 1 2 3 4 5 6 అంటే 1.0303 రాసేసుకుంటే సరిపోతుంది మీకు. ఇక్కడ 2/3 ఇంటూ పై ఇంటూ 1.030301 మైనస్ 1. 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1 అయిపోతుంది. అంటే 1 క్యూబ్ అంటే 1 అయిపోతుంది 3 టైమ్స్. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్ చేయాలంటున్నారు. సబ్ట్రాక్ట్ చేయాలి అని అంటే ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ ఇది రాసేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఉంది కదా మళ్ళీ ఆల్రెడీ ఇది -1 అంటే డెసిమల్ తర్వాత మనకు అన్ని జీరోలే అవుతాయి అన్ని. 1 పాయింట్ సంథింగ్ కదా 1 అంటే. సో ఇది సబ్ట్రాక్ట్ చేసేస్తే 1 అవుతుంది. 0 3 0 3 0 1 - 1 0 అయిపోతుంది ఇక్కడ. అంటే మనకి పాయింట్ తర్వాత పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ రాసేసుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 0.03 2/3 ఇంటూ పై ఇంటూ 0.030301. సో ఇది మనకి. సో ఇప్పుడు మనకు పై అంటే వాల్యూ ఏంటో చూసుకొని దాన్ని క్యాన్సిలేషన్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ 2/3 ఇంటూ 22/7 ఇంటూ 0.030301 అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒకసారి క్యాన్సిలేషన్ చేయండి. నీకు ఇక్కడ 7 ఎన్నిసార్లు పోతుందో ఒకసారి చూడండి. 0.0 3తో పోతుందా 7 పోదు కాబట్టి 0 పెట్టేసుకోండి. అప్పుడు 30 అవుతుంది. 30 అయితే 4 టైమ్స్ పోతుంది చూడు. 7 4s are 28 అంటే 2 మిగులుతుంది. 2 3 23 అవుతుంది. 7 3s are 21 అవుతుంది అంటే మళ్ళీ 2 మిగులుతుంది. 2 అంటే 20 అవుతుంది. 7 2s are 14, 7 3s are 21 అంటే 7 2s are 14 కాబట్టి ఇక్కడ 20 అంటే మనకి 6 మిగులుతుంది. 61 అవుతుంది మనకి ఇక్కడ. 61 కదా మనకి ఇక్కడ. 7 7s are 49, 7 8s are 56 అవుతుంది. 7 8s ఇది అప్రాక్సిమేట్ గా. ఇంక మళ్ళీ వెళ్తా ఉంటుంది ఇక. ఇక్కడ రాసేసుకోండి, ఉన్నది రాసేసుకోండి. ఇప్పుడు 2/3 ఇంటూ 22 ఇంటూ
0.004328 ఈ నెంబరు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ 3ని ఎలాగైనా ఉంచేసి ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసేసేయండి. మనకి ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసేసుకుంటే వాల్యూ అనేది ఎంత వస్తుందో ఒకసారి చూడండి. 2 × 22 కాస్త 44 అవుతుంది. ఆ నెంబర్ రాసేసుకోండి. బై 3 అలాగనే ఉంచేసేయండి. 44 × 2 × 22 44 అవుతుంది. 0.004328 ఇది మనకు నెంబర్. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసేసింది. బై 3 ఉంది కదా అన్నిటి కలిపి బై 3. సో ఇప్పుడు మొత్తాన్ని మల్టిప్లై చేసేసుకోండి. మొత్తాన్ని మల్టిప్లై చేసేసుకుంటే ఇక్కడ చూడండి 0.004328 × 44 4తో ఒకసారి మల్టిప్లై చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. 4 8s are 32 3 ఉంది. 4 2s are 8 8 + 3 8 + 3 11 అవుతుంది. 1 మిగులుతుంది. ఆ తర్వాత 4 3s are 12 12 + 1 13 అవుతుంది. 1 మిగులుతుంది. 4 4s are 16 16 + 1 17 అవుతుంది. 7 1 ఉంటుంది. 4 0s are 0 0 + 1 1 అవుతుంది. 0 0. సో యాజ్ టీజ్గా మనకి మళ్ళీ 4తోనే కదా మల్టిప్లై చేసేది. మళ్ళీ 4తోనే కాబట్టి యాజ్ టీజ్గా వచ్చేస్తుంది. యాజ్ టీజ్కి నెంబర్ రాసేసుకోండి. 2 1 3 7 1 0 0. సో ఈ రెండింటిని యాడ్ చేసేసుకుంటే 2 3 4 10 అవుతుంది. 7 8 9 అవుతుంది. 1 అవుతుంది. 0 0. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ తర్వాత డెసిమల్ వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏం లేదు. 1 2 3 4 5 6 6 నెంబర్స్ తర్వాత డెసిమల్ వస్తుంది. 1 2 3 4 5 6 అంటే 0.190432 అనమాట మనకి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా మల్టిప్లై చేసేసుకుంటే మనకు నెంబర్ ఎంత వచ్చింది? 0.190432 బై 3. ఇప్పుడు డివైడ్ చేయాలి. 3తో డివైడ్ చేయాలి మనకి. ఇప్పుడు 3తో డివైడ్ చేసేస్తే ఒకసారి చూడండి మనకి 0. సో ఇప్పుడు మనకి 0లో వెళ్ళిపోతుందా? పోదు. కాబట్టి 0 పాయింట్ యాష్ చేసి రాసేసుకోండి. ఇక్కడ మనకి 1 ఉంది. 1 ఉంది పోతుందా? మనకి పోదు. అంటే నీకు ఇక్కడ ఇంకొక 0 వస్తుంది. మనకి ఇక్కడ ఇంకో 0. ఇప్పుడు మొత్తం మీద నుంచి 19 ఎన్నిసార్లు పోతుంది చూడండి. 3 6 are 18 కదా. 3 6 are 18. సో ఇప్పుడు ఇది 1 0 దించేసుకున్నాం అనుకో 10 అవుతుంది. అప్పుడు మొత్తం మీద 3 3s are ఎంత అవుతుంది? 9 అవుతుంది. 1 4 దించేసుకోండి 4 14 అవుతుంది. 3 4s are పోతుందా నీకు ఇక్కడ? 3 3s are 9 3 4s are 12 అంటే మళ్ళీ 2 ఉంటుంది నీకు ఇక్కడ 2. మళ్ళీ 4 తర్వాత 3 దించేసుకోండి 23 అవుతుంది. 23 అంటే ఎన్నిసార్లు పోతుంది? 3 8s are 24 అవుతుంది. 3 7s are 21 అవుతుంది. 3 7s are 21 2 మిగులుతుంది 2. మళ్ళీ 3 7s are 21 1 అంటే నీకు అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది? నీకు ఇక్కడ ఎంత నెంబర్ ఎంత? నీకు 0.06 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.063477 అప్రాక్సిమేట్లీ మనకి ఇదేంటి? మనకి ఇక్కడ ఐరన్ యొక్క వాల్యూము, ఓన్లీ ఐరన్ యొక్క వాల్యూము మనకి ఇంత వస్తుంది. మనకి ఇక్కడ ఆ బౌల్ యొక్క వాల్యూమ్ కాదు, ఓన్లీ ఐరన్ యొక్క వాల్యూమ్ మాత్రమే ఎంత మనకి ఇక్కడ 0.063477 అప్రాక్సిమేట్లీ అని రాసేసుకోండి. మీకు ఇక్కడ ఐరన్ యొక్క వాల్యూమ్ వచ్చేసి మనకేమవుతుంది? ఇక్కడ ఈ వాల్యూ అవుతుంది. ఇది వచ్చేసి 6th ప్రాబ్లము. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఈ 5th ప్రాబ్లము 6th ప్రాబ్లం యొక్క సొల్యూషన్స్ వచ్చేసి ఈ వీడియో చివరి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.